రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాపాడిన విధానము కొరకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మంచివాడా, మహోన్నతుడా, సర్వాధికారము కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఘనకార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రార్థనలు ఆలకించి మా మనవులను అంగీకరించండి. గొప్ప కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా, సహోదరి మేరీ గారు ప్రభా ప్రయాణంలో ఉంటూ ఉండగా తోడుగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండానట్లుగా, ఎటువంటి ఆటంక పరిచేటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, మీకు వందనాలు. అదే విధముగా దేవదాస్ బాబురావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి కుమార్తె ఝాన్సీకి మంచి ఆరోగ్యము దయచేయండి. సమస్త బలహీనతల నుండి, బడలికల నుండి విడుదల కలుగ చేయుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా జీవన్ చౌదరి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. బ్యాంకు నుండి డబ్బులు రావాలని ప్రార్థన చేయమని వారు కోరారు. ప్రభువా, అట్టి విధముగా వారికి కార్యము జరగాలి. అదే విధముగా నల్లటూరి వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్నటువంటి ఫిడ్స్ బలహీనత నుండి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. అదే విధముగా మనోజ్ కుమార్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. సమస్త బలహీనతల నుండి, బడలికల నుండి విడుదల కలుగచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా పెదబాబు గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కృపలో భద్రపరచమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, మీకు వందనాలు. అదే విధముగా కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. గొప్ప దేవుడా, శక్తిమంతుడైన ప్రభువా, మీకు వందనాలు. రామిశెట్టి ఇన్నయ్య గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీకు స్తోత్రాలు. రామలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను.
ప్రభువా, వారికి మంచి ఆరోగ్యము దయచేయి, సంతానమును అనుగ్రహించు, సంతాన భాగ్యమును దయచేయి. ప్రభువా, వారి తమ్ముడు గారికి డిఎస్సిలో జాబు రావడానికి కృప చూపించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదే విధముగా బాబురావు గారి కుమారుడు రాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి, కృపలో భద్రపరచండి. కే రాజా కుమారు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అప్పుల బాధల చేత బాధపడుతున్న కుమారుణ్ణి మీరు కనికరించండి, కృప చూపించండి, సహాయము దయచేయి. నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, నీకు స్తోత్రాలు. అదే విధముగా కువైట్ దేశంలో ఉన్నటువంటి రాజకుమారు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రభువా, వారి కుమార్తెల వివాహాలు జరుగుటకు సహాయము దయచేయి. వారి కుమారుడికి సూరిబాబు గారికి ఉద్యోగం రావడానికి సహాయము దయచేయి. కుటుంబాన్ని ఆశీర్వదించు, దీవించు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి, కృపలో భద్రపరచండి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను, ప్రతి ఇబ్బందులన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. చిట్టిబాబు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తోడయుండి నడిపించండి ప్రభువా. రాజు అయా పుష్పరాజు కొరకును శ్వేతశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి గర్భఫలము దయచేయి, గర్భములో ఉన్న లోపములను తొలగించు, కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు నాయన. మీకే వందనాలు. పద్మకుమారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుమారుడు మారు మనసు పొందాలి, రక్షించబడాలి. యశ్వంతరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించు నాయన, ఆశీర్వదించు. వారికి మంచి ఆరోగ్యము దయచి, ప్రతి బలహీనత, ప్రతి బడలిక అంతటి నుండి క్రీస్తు యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగాక. ఘనకార్యాలు జరిగించి ఘనమైన మీ నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.